కాశీ తర్వాత తెలంగాణలోని ఈ ఆలయం గొప్పతనం తెలిస్తే మీరు దర్శించుకుంటారు పక్క. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఒక పురాతనమైన శైవ క్షేత్రం ఉంది. అదే మహబూబ్ నగర్ జిల్లా కందుకూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. దీని గొప్పతనం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ అద్భుత విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం సుమారు 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇది ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందింది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారనే కథం కూడా ఉంది. సాధారణంగా గుళ్ళు తూర్పుకుంటాయి, కానీ ఈ ఆలయ ప్రధాన ముఖద్వారం పడమర వైపుకు ఉండటం ఓ ప్రత్యేకత. మరో అరుదైన విశేషం ఉంది. శివుని గర్భగుడి ముందు 3 నందులు ఉంటాయి. ఇది చాలా అరుదు. ఈ ఆలయం యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం ఏమిటంటే ఇక్కడ ఉన్న 27 కల్పవృక్షాలు. ఆకాశంలోని 27 నక్షత్రాలకు ప్రతీకగా కోనేరు చుట్టూ ఈ చెట్లున్నాయి. కాశీలో తప్ప మరెక్కడా ఇన్ని కల్పవృక్షాలు లేవట. అందుకే దీన్ని దక్షిణ కాశీ అంటారు. కోనేరులో స్నానం చేసి ఈ కల్పవృక్షాల నీడలో భోజనం చేసి ఇతరులకు పంచిపెడితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మీరు కూడా తప్పకుండా ఈ దక్షిణ కాశీని దర్శించుకోండి. ఈ అద్భుతమైన ఆలయం గురించి అందరికీ షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.